ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ప్రోడక్ట్ లేకుండా మనీ ఎర్న్ చేయాలని అనుకుంటున్నారా? జస్ట్ మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ అండ్ మీషో యాప్ ఉంటే చాలు. మీరు సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎలానో మీకు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ కిటీస్, నేను సుప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీషో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం మనమందరం ఈరోజు ఈ వీడియోలో. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి, అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అసలు మీషో అఫిలియేట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దాని నుండి మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. అసలు మీషో అంటే ఏంటి? మనందరికీ తెలుసు, మీషో అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఎవ్రీథింగ్ మనకి మీషోలో దొరుకుతుంది. క్లాత్స్ కానీ, కిచెన్ యాక్సెసరీస్ కానీ, ఇంకా హౌస్ హోల్డ్ డెకరేషన్కి సంబంధించినవి కానీ ఎవ్రీథింగ్ మనకి మీషో యాప్లో దొరుకుతున్నాయి. అండ్ ఇంకా సమ్ అదర్ యాప్స్ కూడా ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా. బట్ చాలామంది మీషోని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, ప్లస్ సిఓడి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ డేస్లో. మనకి మీషో ఏంటంటే ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ లాగా బిల్డ్ అయ్యింది ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మీషోలో ప్రోడక్ట్స్ షేర్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్, మనం ప్రోడక్ట్స్ని సేల్ చేయట్లేదు, షేర్ చేస్తున్నాం. ఇతరులకి మన ప్రోడక్ట్ని షేర్ చేస్తున్నాం. అంటే మీషోలో ఉన్న ఏదైనా ఒక ప్రోడక్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీకి కానీ, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఈ ఐటమ్స్ని షేర్ చేసినట్లయితే ఆ లింక్ ద్వారా కొన్న ఏ వస్తువుకైనా మీషో అనేది మనకి కమిషన్ ఇస్తుంది. ఆ కమిషన్ ఎలా ఉంటుంది అంటే 10% ఉంటుంది, 0.5% ఉంటుంది. అది మనం చూస్ చేసుకునే కేటగిరీని, ఐటెంని బట్టి ఉంటుంది. బట్ మీరు సేల్ చేసిన ప్రతి ఐటెంకి అనేది కమిషన్ కన్ఫామ్గా వస్తుంది. మీషో ఎంట్రెంట్ చేయడం వలన మీకు బెనిఫిట్ ఏంటంటే, మీకు మంత్లీ ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇది స్టార్ట్ చేయడానికి జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఉంటే చాలు. ఇన్స్టాగ్రామ్లో మనం డైలీ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అది మీ ఇష్టం, ఎన్ని రీల్స్ పోస్ట్ చేస్తారు ఏంటి అనేది. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. అండ్ ఇది ఓన్లీ ఫాలోవర్స్ ఉంటేనే మాత్రం కాదు, 0 ఫాలోవర్స్ ఉన్నా కూడా మీరు ఇది ట్రై చేయవచ్చు. ఫస్ట్ నేను ఓన్లీ ఫాలోవర్స్కే అనుకున్నాను, కానీ కాదు, 0 ఫాలోవర్స్ ఉన్నా చాలు. జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ని అకౌంట్ని కనెక్ట్ చేసి ఇక్కడ మీరు అఫిలియేట్ లింక్స్ని క్రియేట్ చేసి ట్యాగ్ చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కూడా లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఈజీ టు యూస్. అండ్ ఎంత కమిషన్ వస్తుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. నేను ట్రై చేసి నాకు మీషో నుండి మనీ వస్తేనే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. కావాలంటే మీరు నమ్మడానికి నా పేమెంట్ ప్రూఫ్ నేను వీడియో ఎండ్లో మీకు అటాచ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్కి కానీ, హోమ్ మేకర్స్కి కానీ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. మీకు ఒక పార్ట్ టైం ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చు, స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, సైడ్ ఇన్కమ్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదొక మంచి ఆపర్చునిటీ. నో ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్, జస్ట్ ఒక సైడ్ ఇన్కమ్ లాగా మనకి ఇది యూజ్ అవుతుంది. జస్ట్ మీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మనం ఇది స్టార్ట్ చేయొచ్చు. అసలు ఇప్పుడు మనం ఈ మీషో అఫిలియేట్ ప్రోగ్రామింగ్లో ఎలా జాయిన్ అవ్వాలి అనే దాని గురించి చూద్దాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో మీషో క్రియేటర్ క్లబ్ అని సెర్చ్ చేయండి. అందులో బయోలో లింక్ ఉంటుంది, జాయిన్ మీషో క్రియేటర్ క్లబ్. అండ్ ఇంకా అదర్ లింక్స్ కూడా ఇచ్చారు కదా, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా మీషో యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు మీ ఇన్స్టాగ్రామ్ని మీషో యాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ని కనెక్ట్ చేసి ఉన్నాను, సో నాకు అన్నీ డైరెక్ట్గానే ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ హోమ్ పేజు, పర్ఫార్మెన్స్, పేమెంట్స్, ఆటోడియం అండ్ అలాగే హెల్ప్ ఆప్షన్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనం ఆటోడియంకి ఎనేబుల్ చేసిన పోస్ట్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ పేమెంట్స్ అయితే ఎవ్రీ వీక్ పేమెంట్ ఎంత వచ్చాయి అనేవి చూపిస్తారు. అండ్ ముఖ్యంగా మనకు కావాల్సింది ఇక్కడ ఆటోడియం ఆప్షన్. ఇప్పుడు మనం ఆటోడియం ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, సెండ్ ప్రోడక్ట్స్ టు డిఎం, క్రియేట్ అఫిలియేట్ లింక్స్ అనేది. ఫస్ట్ అయితే మనం సెండ్ ప్రోడక్ట్స్ టు డిఎం అని చేయాలి. ఆప్షన్ క్లిక్ చేసామనుకో మనకి ఇలా మనం పోస్ట్ చేసిన రీల్స్ అన్నీ వస్తాయి. అందులో నుంచి
సెలెక్ట్ ఫ్రమ్ యువర్ మీషో ఆర్డర్, సెలెక్ట్ ఫ్రమ్ యువర్ విష్ లిస్ట్ ఆర్ పేస్ట్ మీషో ప్రోడక్ట్ లింక్స్ అని ఉంటాయి. ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకొని మనం ఒక ప్రోడక్ట్ది లింక్ అనేది మనం ఇప్పుడు జనరేట్ చేస్తామన్నమాట. ఈ జనరేట్ చేసిన లింక్ తీసుకెళ్ళి కాపీ చేయాలి. నేను ఆల్రెడీ ఈ వీడియోని ఆటోడిఎంకి ఎనేబుల్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఎనేబుల్డ్ అని చెప్పి వస్తుంది. సో కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అలా ఏం రాదు. ఇప్పుడు మనం క్రియేట్ అఫిలియేట్ లింక్స్ అనే దాన్ని చూద్దాము. ఇది ఎక్కడైనా స్టోరీగా పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మనం పోస్ట్లా కూడా వేయొచ్చు. ఏదైనా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాని లింక్ కాపీ చేసుకొని మనం ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, బయోలో ఎక్కడైనా పెట్టొచ్చు. సో ఆ లింక్తో పర్చేస్ చేసిన ఏవైనా సరే మనకి ఇలా అమౌంట్ అనేది వస్తుంది. సో మీరు రెడీనా మీషో అఫిలియేట్ మార్కెటింగ్తో ఎర్న్ చేయడానికి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి మీషోలో రీసెల్లింగ్ ఎలా చేయాలి అండ్ ఎలా ఎర్న్ చేయాలి అనే వీడియో గురించి చెప్పుకుందాం. సో డోంట్ ఫర్గెట్